ఒంగోలులో పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయకుమార్ హాజరయ్యారు. స్కూల్ ప్రారంభమైన సమయంలో మొదటిసారిగా బాధ్యతలు నిర్వహించిన హెడ్ మాస్టర్ను నగరంలో గుర్రం బండిపై ర్యాలీగా తీసుకెళ్లారు. గుర్రం బండి వెంట పూర్వ విద్యార్థులు డ్యాన్సులు చేశారు. మున్సిపల్ హైస్కూల్తో ఎంతో మందికి అనుబంధం ఉందని మంత్రి డోలా అన్నారు. పీవీఆర్ స్కూల్కు అనుబంధంగా 3,70,00,000 రూపాయలతో హాస్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్కూల్ అనేది పూర్తిగా పీవీఆర్ అంటే చాలా కొద్ది మందికి తెలుసు, కానీ ఇది శతాబ్ది ఉత్సవాల మీద వారి యొక్క పేరుని సుపరిచితం చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం సమీపంలోనే ఒక ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్మాణం చేయాలంటే జనార్దన్ గారు కూడా పక్కనే సైట్ ఇస్తున్నారు. అది 3,70,00,000 రూపాయలతోటి నిర్మాణం చేసినట్టయితే ఈ స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు కూడా పెరుగుతారనేది, దానికి చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా రెక్టిఫై చేద్దాం. ఇప్పుడే నేను జనార్దన్ గారు, రవి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ హై స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా, తీర్చిదిద్దేందుగా రోల్ మోడల్ గా వ్యవహరిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది. 1920 ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దమే కాకుండా వివిధ హోదాల్లో నిలబెట్టిన స్కూల్ ఏదైనా ఉందంటే అది పీవీఆర్ స్కూల్ అన్నమాట. పీవీఆర్ స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరూ లేరన్నమాట. ఇవాళ రోజుల్లో అన్ని ప్రభుత్వాలు చేయలేవు, మనంతా సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందించాలి. నేను 1969 నుంచి 74 దాకా పీవీఆర్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఈ స్కూలు నాకు భవిష్యత్తుని, క్రమశిక్షణని నేర్పించింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎన్నో ఉన్నత రంగాలకి వెళ్ళడం జరిగింది. కొన్ని దశాబ్దాల తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ ప్రాంగణంలో తిరగటం మధురానుభూతి కలిగించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకులో చేరి డిఐజీ హోదాకి ఎదిగాను. ఇది నార్మల్గా జరిగేది, కానీ అత్యంత అరుదైన అవకాశం నాకు యునైటెడ్ నేషన్స్లో పనిచేసేదానికి దొరికింది. పీవీఆర్ స్కూల్లో మా టీచర్లు అందరూ కూడా ఎంతో డిసిప్లిన్ అనేది నేర్పించబట్టి, ఏ పని చేసినా కానీ శ్రద్ధతో చేయాలి అనేది ఫస్ట్ నుంచి మాకు పునాదేశారు. కాబట్టి దానివల్లే నేను ఇంత అదృష్టం నాకు లభించింది.